ధనం, గౌరవం, పదవి వంటి అన్ని విషయాలు తాత్కాలికమేనని, మనతో చివరి వరకు ఉండేది భక్తి ఒక్కటేనని శ్రీమద్ ఉత్తరాది మఠం పీఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదులు పేర్కొన్నారు. కరీంనగర్లోని శ్రీ సత్య ప్రమోద సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోమాత పూజతో పాటు బోర్వెల్ స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ పాపాల వల్లే మనుషుల జీవితంలో దుఃఖాలు, కష్టాలు వస్తాయని, వాటిని నివారించాలంటే పాపాలకు పరిహారం చేసుకోవాలని సూచించారు. కలియుగంలో పాపాలు పెరిగిపోయాయని పేర్కొంటూ ఇలాంటి సమయంలో నరసింహస్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. ప్రహ్లాదుడు చిన్నవాడైనా అతని అచంచల భక్తి వల్లే శ్రీ మహావిష్ణువు అతన్ని రక్షించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ధ్రువుడు చిన్న వయస్సులోనే తపస్సు చేసి ధ్రువ నక్షత్రంగా నిలిచాడని వివరించారు. వయస్సు, స్థితి, సంపద ముఖ్యమేమీ కాదని, మనసులో ఉన్న భక్తి భావమే ముఖ్యమని స్వామీజీ స్పష్టం చేశారు. భక్తి అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాకుండా సత్యంగా జీవించడం, పరోపకారం చేయడం, మనస్సును శుద్ధిగా ఉంచుకోవడం కూడా భక్తిలో భాగమేనన్నారు. ఈ కార్యక్రమంలో పెండ్యాల ఆనంద్ కుమార్, డాక్టర్ పెండ్యాల శ్రీనివాస శ్రీరామ్, కుచ్చిలకంటి సంజీవరావు, నాగరాజు, శ్రీనివాసరావు, పెండ్యాల శ్రీనివాసరావు, మనోహర్ రావు, నాగరాజు, రాఘవేంద్రరావు, శ్రీధరమూర్తి, వాసుదేవరావు, శ్రీనాథ్ ఆచార్యులు, వెంకట్రావు, శ్రీధరాచారి తదితరులు పాల్గొన్నారు. ఎల్లప్పుడూ కూడా ఎవరు ప్రహ్లాదరాజుల వలె సజ్జనులో వారిని రక్షించడానికి, హిరణ్యకశిపు ఉన్నట్టు ఎవరు దుష్టమైన స్వభావం కలిగిన వారో వారిని శిక్షించడానికి ఆ భగవంతుని అవతారం. అప్పుడు కృతయుగంలో నరసింహస్వామి యొక్క అవతారం ఉండేది, ఇప్పుడు లేదు అనేది కాదు. ఎల్లప్పుడూ నరసింహస్వామి అంతటా ఉన్నాడు. అదే కదా శ్రీమద్ భాగవతంలో నరసింహస్వామి చూయించినది. స్తంభంలో ప్రకటమయ్యాడు, అంతటా నరసింహస్వామి ఉన్నాడు అనేదాన్ని తెలపడానికే ప్రహ్లాదరాజుడు ఎప్పుడు చెప్పినాడో ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని, అప్పుడు ఆ స్తంభంతోనే ప్రకటమై అనుగ్రహం చేసినాడు. అంటే ఇప్పుడు కూడా ప్రతి ఒక్క స్తంభమునందు, ప్రతి ఒక్క గ్రహమునందు అంతటా వ్యాప్తుడై ఉన్నాడు ఆ నరసింహస్వామి. అందుచేత అటువంటి నరసింహస్వామి యొక్క అనుగ్రహం అప్పటి కాలంలో ఎంత అవసరము ఉంటుందో లేదో ఇప్పుడు చాలా అవసరం ఉంది. పాపాలు ఎక్కువ అయినాయి, కలియుగము, విఘ్నాలు, కష్టాలు చాలా ఎక్కువ. ఇటువంటి ప్రసంగమునందు ఆ నరసింహస్వామి యొక్క విశేషమైన అనుగ్రహం అందరికీ కావాలి.